వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ జనవరి 1వ తేదీ నుంచి ప్రధానంగా ఇక్కడ 1వ తేదీ కాస్త ఎక్కువ జర్నీస్ కొంచెం ఎక్కువ తిరగడం అనేటువంటిది చూపిస్తుంది. 2, 3, 4 తేదీలు కొద్దిగా మీరు ఏదైనా ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 7, 8 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక 14, 15 తేదీలు వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు అష్టమ స్థానంలో 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి ప్రజెంట్ ఈ యొక్క మంత్ నడుస్తుంది కాబట్టి అందులోని ఈ 15 రోజుల్లో ఫస్ట్ చతుర్గ్రహ కూటమి వస్తుంది. 15 రోజుల తర్వాత పంచగ్రహ కూటమి వస్తుంది 19, 20, 18, 19 తేదీల్లో. అయితే ఇది ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ని ఇస్తుంది కాబట్టి మీరు చతుర్థ స్థానంలో కేతు ఉంటూ అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇది మార్పులను కూడా ఇస్తుంది. అష్టమ స్థానంలో ఉండే గ్రహాలు ఆకస్మిక మార్పులను కూడా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ లక్కీగా మీకు ఏలినాటి శని లేకుండా శని 11వ స్థానంలో ఉండడం అనేటువంటి చాలా మంచిది. శని యొక్క పాజిటివ్ ఇది ఉంది. అదేవిధంగా దశమంలో ఉండేటువంటి రాహువు కూడా వాళ్ళకి అంటే విదేశాలకు వెళ్ళి లేదా విదేశీ కంపెనీ సంబంధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు కాస్త చూసుకొని చేయండి. ఎందుకంటే 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాపర్టీలో కన్స్ట్రక్షన్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ప్రధానంగా ఈ యొక్క లగ్నం నుంచి దశమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఈ యానిమేషన్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో బాగా యోగ్యవంతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు విష్ణువుని మహావిష్ణువు యొక్క ఆరాధన ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేయడము, బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీరు ఆ యొక్క నారాయణుని తలుచుకొని బయటికి వెళ్ళినట్లయితే కూడా అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు కాస్త మంగళవారము, ఆదివారము, గురువారం కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలతో ఉద్యోగం మానటం మాత్రం అస్సలు చేయకండి. గోచార ఫలితాలతో పాటు మనం ప్రధానంగా చూసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు. ఎందుకంటే ఎవరి కర్మ వారిది. ఎందుకంటే ఇక్కడ దేశకాల పరిస్థితులు ఎలాగున్నా కూడా మీ జన్మజాతకంలో కనుక మీకు నడుస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు, యోగాలు బాగుంటే కాలంతో సంబంధం లేకుండా మీ రూట్ మీకు చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే పర్సనల్ చార్ట్ చూపించుకునేటప్పుడు అసలు ఎటువంటి విషయాలు టచ్ చేయడం జరుగుతుంది, ఎటువంటి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అనేటువంటి చాలామంది అడుగుతున్నారు. ముందుగా మనకి లగ్నం నుంచి 12 భావాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లగ్నము అంటే జీవుడు, అతని యొక్క తత్వం ఏమిటి అనేది మనిషిని చూడకుండా జస్ట్ జన్మజాతకం చూసి ఈయన ఇలాంటి వ్యక్తి, కోపంగా ఉండే వ్యక్తా, కూల్గా ఉండే వ్యక్తా, లేకపోతే కొంచెం జాగ్రత్త ఎక్కువగా ఉంటాడా, ఆధ్యాత్మికంగా ఉంటాడా, సీక్రెసీగా ఉంటారా, బాగా తెలివిగా ఉంటారా, లేనట్లయితే ఎక్కువ గొడవలు పెట్టుకుంటాడా, వర్కాలిక్, బిజినెస్ మైండెడా, సేవాతత్వం అన్నీ తెలుస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ఉంటే అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనిషికి ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకు కావాల్సిన ధనం కాబట్టి దానివల్ల ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ రూట్ ఏంటంటే ఆస్ట్రాలజీలో చెప్పే గొప్ప విషయం ఏంటంటే మీకు అసలు డబ్బులు వచ్చేటువంటి బిజినెస్లో వెళ్తున్నారు, లేకపోతే ఒక లైఫ్లో ఒక ఆశ ఉంటుంది, నేను ఫలానా సమయానికైనా నేను సంపాదిస్తానా లేదా, ఆ పర్టికులర్ పాయింట్ అనేటువంటి చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతో పాటు మీకు ఈ ధనాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ ఒక ఎత్తు అయితే ధనం ఏ రూట్లో వస్తుంది, ఏ మార్గం ద్వారా ధనం వస్తుందని చిన్నప్పుడే తెలుసుకుంటే మీరు చదివే ఎడ్యుకేషన్ చాలామంది చూడండి, ఫలానా చదివానండి కానీ నాకు అది ఉపయోగపడలేదు, ఇంకో దాంట్లో వెళ్ళిపోయానంటూ ఉంటారు. అలా మీకేంటంటే ఈ సెకండ్ హౌస్ ఏదైతే ఉందో ఈ సెకండ్ హౌస్ లార్డ్ ఎవరో, సెకండ్ హౌస్ ఎప్పుడు యాక్టివ్గా ఉంది, ఎప్పుడు డియాక్టివ్గా ఉంది, ఇన్వెస్ట్మెంట్ స్థానం పాడైన సమయంలో చాలామంది తెలియక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటిది పర్టికులర్గా ఏ ప్లానెట్ మీకు ఇన్వెస్ట్మెంట్ని ఆపుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. అది గృహం కొనుక్కునేది ఏ సమయము, అదేవిధంగా
ఏ డైరెక్షన్లో కొనుక్కుంటే బాగుంటుంది, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. అదేవిధంగా వివాహానికి కూడా సమయం ఉంటుందండి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక 20 ఏళ్ళ వయసు, 20-21 ఏళ్ళ వయసు నుంచి, కొంతమందికి 18-16 ఏళ్ళ వయసు నుంచే కూడా స్టార్ట్ అవుతున్నారు. కాబట్టి ఎర్లీ మ్యారేజ్ యోగం ఉండేటువంటి వారు ఆ సమయం నుంచే ప్రారంభం అవుతారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీ యొక్క జన్మజాతకంలో ఎప్పుడైతే మీకు వివాహం ఈ సమయంలో జరిగితే బాగుంటుంది అని ఉంటుందో ఆ సమయంలో చేసుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. చాలామంది చూడండి, పాయింట్స్కి కలిసే కానీ విడిపోతున్నాము, ఏంటో మంచి ఫ్యామిలీ అనండి, ఇద్దరి మధ్యన గొడవలు వచ్చాయంటూ ఉంటారు. అంటే వాళ్ళకి పర్టికులర్గా వివాహ జీవితాన్ని కొనసాగించేటువంటి సమయం నడవట్లేదు. ఏదో తంతు కొద్దీ ఏదో వివాహం జరిగింది కానీ దూరంగా ఉండేటువంటి యోగం నడుస్తుంది. అందుకే కొంతమంది చూడండి, నేను కొన్ని జాతకాలు చూసి 25 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత కూడా విడిపోయిన వాళ్ళని చూసాను. ఎందుకు అంటే ఆ పర్టికులర్ టైం వాళ్ళకి ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 3 విషయాలు ముఖ్యంగా, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే కరెక్ట్ అనేది తెలుస్తుంది మనకి జ్యోతిషాస్త్రంలో. రెండవది, మన జన్మజాతకంలో ఒకవేళ సింగిల్ మ్యారేజ్, డబుల్ మ్యారేజెస్ ఏమైనా ఉన్నాయా, 2-3 వివాహాలు జరుగుతాయి కొంతమందికి వాళ్ళ జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ వల్ల. అలా జరిగేటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేటువంటి విషయం ఒకటి తెలుస్తుంది. అదేవిధంగా అలా ఉన్నప్పుడు ముందుగా అర్క వివాహం లేదా కుంభ వివాహం చేసుకోవడం మంచిది అనే విషయం కూడా చెప్పొచ్చు. అదేవిధంగా వివాహం అయిపోయిందంటే కానీ ఒక 20 సంవత్సరాలతో కూడా వస్తున్నాయి. ఆ పర్టికులర్ పీరియడ్ ఏమిటి, ఎందుకు ఆ పీరియడ్ ఇస్తుంది, ఆ సమయంలో కొంతమందికి దూరంగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది దాని ప్రభావం. అంటే ఆ అబ్బాయి ఏదో విదేశాలకు వెళ్తాడు ఉద్యోగం కోసం అని, ఆ రకంగా. ఇదే సేమ్ ప్యాటర్న్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసుకోవచ్చు. అంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఎప్పుడు ఏది కొంటే మంచిది, ఏది కొనకూడదు, అసలు మీ పేరు మీద కొనొచ్చా కొనకూడదా, మీ జీవిత భాగస్వామి పేరు మీద కొంటే మంచిదా, లేదా మీ పిల్లల పేర్ల మీద కొంటే మంచిదా. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ పేరు మీద కొంటేనే దానికి లోన్ వస్తుందని ఉంటుంది. అప్పుడు ఏమిటండి, మరి నా పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదని ఉంది, ప్రాపర్టీస్ కొనకూడదు అంటున్నారు, మరి మా బిజినెస్ పేరు మీద కొనాలంటే రాదు అన్నప్పుడు, అప్పుడు అది ఏ ప్లానెట్ ద్వారా మనకి ఇబ్బంది ఇస్తుందో ఆ పర్టికులర్ ప్లానెట్కి సంబంధించిన పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే ఇతనికి గ్రోత్ ఉంటుందా, అదేవిధంగా రిలేషన్స్ ఎలా ఉంటాయి, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం ఎందుకు కలగట్లేదు, అసలు ఏ ప్లానెట్ని మనం దాని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటే, ఇక్కడ ఏమీ లేదు, సింపుల్, ఇది మెడికల్ లాగేనండి ఆస్ట్రాలజీ. మన బాడీలో పలానా ప్లేట్లెట్స్ తగ్గాయి అన్నప్పుడు వీక్ అయిపోతాడు, లేదా పలానా వైటమిన్స్ తగ్గాయి అన్నప్పుడు డౌన్ అవుతుంటాడు. ఫలానా ఫుడ్ తీసుకోవడం ద్వారా ఫలానా వైటమిన్స్ వస్తాయి, లేకపోతే ఫలానా కొన్ని వదలడం ద్వారా, కూర్చోండి కొన్ని ఏమో తీసుకోవాలి, కొన్నిటేమో వదిలేసేయాలి. షుగర్ బాగా ఉంది, షుగర్ని వదిలేయాలి కదా. అదేవిధంగా ఒక వ్యక్తికి ఫలానా ఇవి తగ్గాయి, ఫ్రూట్స్ తీసుకొని వాటిని పెంచుకుంటాడు. అంటే మనలోకి మనం ఏం తీసుకోవాలి, మన బాడీలోకి దేన్ని విడిచిపెట్టాలనేటువంటిది బాడీని ఎలా అయితే జాగ్రత్తగా ఉంచుతుందో, మన జన్మజాతకంలో కూడా ఎప్పుడు దేన్ని మనం తీసుకోవాలి, అంటే దేన్ని కొనాలి, దేన్ని కొనకూడదు, ఎప్పుడు దేనికి దూరంగా ఉండాలని చెప్పేదే జ్యోతిషశాస్త్రం. ఈ రకంగా మీరు చాలామంది రత్నాల ఎంపిక కూడా జస్ట్ నక్షత్రం బట్టి పెట్టుకుంటారు. అలా కాకుండా మీకు ఏమిటి కావాలి అనే దాని మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రకంగా చేసుకొని మీ యొక్క జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకుంటారని కోరుకుంటూ, సరే నాకు జాతకం తెలియదండి ఏం చేయాలి, ఏమి టెన్షన్ పడకండి, చక్కగా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి. ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః. అలా కాదు, నాకు ఫైనాన్షియల్గా బాగాలేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదు, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. లేదు, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః. ఈ రకంగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.